నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు డేట్ 20 జూన్ ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. సో పొద్దుగాల అయితే నేను చెప్పినుండే సో మెయిన్ పోల్స్ ఫిక్స్ చేస్తారు. సో పొద్దున 4 మనం మార్నింగ్ అప్డేట్ ఇచ్చినప్పుడు 4 పోల్ అయితే రెడీ అయ్యి ఉండే. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 పోల్ మొత్తం 8 పోల్స్ అయితే రెడీ చేసినారు. ఇప్పుడైతే క్రేన్ అయితే వచ్చింది. సో నాకు కొంచెం వేరే షూట్ ఉండే, వచ్చేసరికి లేట్ అయిపోయింది. రైట్ చూడండి, క్రేన్ వచ్చేసింది. ఆల్రెడీ 3 పోల్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి చూడండి. సో 3 పోల్స్ ఫిక్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఇంకొక పోల్ వస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక పోల్ వస్తుంది. అండ్ రాజ్ కుమార్ అన్న కానీ సందీప్ రాజన్ కానీ దగ్గరతో అయితే మొత్తం చేపిస్తున్నారు. సో ఎందుకంటే వన్స్ పోల్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ తీయనికి రాదు. సో ఏదన్నా కానీ ఇప్పుడే క్లియర్గా మెజర్మెంట్ చేసుకొని జాగ్రత్తగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. ఇవి పోల్సే. ఇక్కడ ఒక పోల్ ఉంది. సో ఈ పోల్ ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పోల్కి అయితే తాడు కడుతున్నారు. రైట్ చూడండి. సో తాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. సో మొత్తం ప్రజెంటు సో 2 జాయింట్స్. సో చూడండి 1 and 2 2 జాయింట్స్ ఉన్నాయి. అండ్ మొత్తము ఒక పోల్కి 5 కట్టలు వస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే 2 కట్టలు ఉన్నాయి. అండ్ మిగతా కట్టలు పైనకి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేస్తారు. సో ఈ కట్టలు కూడా వాళ్ళు నెంబర్లు వేసుకున్నారు. ఏ పోల్కి ఏది రావాలని కూడా నెంబర్స్ ఉంటాయి, సీరియల్ నెంబరు. ఆ నెంబర్స్ని బట్టి వాళ్ళ ఐడియా ఉంటుంది, అప్పుడు జాయింటింగ్ చేసుకుంటారు. చూడండి. సో ఇట్లా బెల్ట్కి అయితే ఫిక్స్ చేస్తున్నారు చూడండి. ఇట్లా బెల్ట్కి ఫిక్స్ చేస్తున్నారు. సో మెల్లగా అయితే లిఫ్ట్ అయిపోతుంది చూడండి. సో స్లోగా అయితే పైనకి వెళ్తుంది చూడండి. సో కరెక్ట్ ఆ గుంతకాడికి అయితే తీసుకెళ్తారు. చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. చిన్న మండపం ఉంది కదా, చిన్న మండపానికి అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడ చిన్న మండపం వస్తుంది. సో గజ్జలమ్మ తల్లి. సో ఈ మండపంలో గజ్జలమ్మ తల్లి ఉంటుంది. సో ఇది. సో అక్కడ మన బడా గణేశుని మండపం. సో అక్కడ పోల్ ఉంది, అది తీసేస్తారు. సో పాత పోలు. సో మళ్ళీ క్రెయిన్ తోటే తీస్తారో లేదా తర్వాత వాళ్ళు తీసేస్తారో తెలియదు, బట్ చూద్దాం. నాకు తెలిసి క్రెయిన్ తోటే తీసేస్తారు. అయితే అంత పెద్ద కట్ట నార్మల్గా వెళ్ళలేదు, లోపలికి గట్టిగా బందోబస్తుగా పాతుతారు కదా. సో చేతులతో వెళ్ళలేదు, నాకు తెలిసి క్రెయిన్ రోప్ కట్టి లాగేస్తారు దాన్ని. సో ఇట్లా అయితే లోపల మట్టి, సో ఎంబడే మట్టి వేసేసి గడ్డపరాలతో గుద్దుతారు గట్టిగా. సో ఇట్లా గడ్డపరతో అయితే గట్టిగా గుద్దుతున్నారు చూడండి. సో మట్టి అంతా లోపల కొనికే గడ్డపరతో గుద్దుతున్నారు. సో అట్లా గుద్దడం వల్ల గుంజ అనేది గట్టిగా అయిపోతుంది. సో లోపలికి ఆ మట్టి అంతా వెళ్ళి గట్టిగా అవుతుంది అన్నమాట. సో దాని లోపల రాళ్ళు కూడా ఉన్నాయి. ఆ రాళ్ళు మట్టి అంతా మిక్స్ అయిపోయి గట్టిగా అయిపోతుంది అది. సో ఈ 3 పోల్స్ ఫిక్స్ అయిపోయినాయి కదా. సో ఇవి కదలకుండా సో ఎంబడి కట్టలు అయితే కొట్టేసినది చూడండి. సో సపోర్టింగ్ కోసం. ఎందుకంటే ఇవి స్ట్రేట్గా ఉండాలి, కొంచెం అటు ఇటు కాకుండా సెంటర్లో స్ట్రేట్ పొజిషన్లో ఉండాలి కాబట్టి కదలకుండా. సో అడ్డంగా సో కట్టయితే కొడుతున్నారు చూడండి ఇట్లా. అండ్ ఇక్కడ పెద్ద మనుషులు కూడా దగ్గరతుండి మొత్తం పని అయితే చేపిస్తున్నారు చూడండి. సో ఏదున్నా కానీ అందరు దగ్గరతో చూసుకుంటారు కమిటీ మెంబర్స్. సో చూడండి. అండ్ ఇంకొక కట్ట కూడా పెట్టినా చూడండి. 2 కట్టలు పెట్టినారు ఇగో. సో ఒక ఎంబడే కట్ట పెట్టేసి సపోర్టింగ్గా మూలలు కొట్టేస్తున్నారు గట్టిగా. సో ఇట్లనే ఇక్కడ ఎట్లయితే కొట్టినారో 2, సో ఈ 2 కట్టలు సపోర్టింగ్ ఎట్లయితే కొట్టినారో పైన వరకు మొత్తం అట్నే కొడతారు. సో ఇంకొక గుంజనైతే పాతున్నారు చూడండి. సో చాలా పెద్దగా ఉంది ఇదైతే. నాకు తెలిసి ఇక్కడనే పెడుతుండొచ్చు. చాలా పెద్ద ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. సో ఇది 4th వన్. సో ఇది ఫిక్స్ అంటే ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ అయినట్టు.
సో ఇది ఫిక్స్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ చూసుకుంటారు. ఇక్కడ కట్ చేశారు కదా కార్నర్కి, సో ఈ గుంజకు, సో ఈ పోల్కి ఎట్లయితే కట్ చేసినారో సేమ్ అన్ని పోల్స్ అట్నే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇట్లా జాయింటింగ్ చేయాలి కాబట్టి, జాయింటింగ్ చేయడానికి రావాలి కాబట్టి, సో ఇప్పుడే చూడండి కరెక్ట్ సెట్ చేసుకున్నారు చూడండి. సో ఇట్లా తిప్పుతున్నారు, కరెక్ట్ రావాలి, మళ్ళీ పైన జాయింటింగ్ చేయడానికి రాదు. ముందే దాన్ని ఇట్లా తిప్పుతున్నారు చూడండి. ముందే సెట్ చేసుకొని ఆ మాత్రం పోల్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో ఇట్లా నరసయ్య చూసుకుంటూనే ఉన్నాడు చూడండి. సో నరసయ్య చూసుకుంటుండో కరెక్ట్ ఉందా లేదా పొజిషన్ చూసుకొని, సో క్రేన్ డ్రైవర్కి చెప్తుండో. సో ఇట్లా గుంతలైతే తీస్తున్నారు చూడండి లోతుగా. సో మనోడైతే పండుకొని రిస్క్ చేసి మరి మట్టి తీస్తుండు. ఇక్కడ ఒక గుంత తీసాడు చూడండి. సో ఇట్లా చాలా లోతుగా అయితే ఉన్నాయి గుంతలు, చాలా లోతున్నాయి. సో ఎంబడే సో అడ్డం కట్టలు అయితే కొట్టేసుకుంటున్నారు చూడండి. ఎంబడే అడ్డం కట్టలు కొట్టేస్తున్నారు, ఎందుకంటే సో పోల్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి కదలకుండా అటు ఇటు. సో నేను ఇంతకుముందు చెప్పిన మీకు. సో అటు సైడ్ తీసుకెళ్తున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఆ గుంజలను తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో ఇందాక ఒకటి పెట్టినారు ఇక్కడ, సో మిగతా వాటిని కూడా తెచ్చి సైడ్కి పెట్టుకుంటున్నారు. సో ఇంకా రెండు తేవాలి. సో రెండు అయితే తెచ్చారు, ఇంకా రెండు తెచ్చి పెట్టుకుంటున్నారు. సో గుంతలు తోగుతున్నారు, ఇంకా ఈ లోపు సైడ్కి అయితే తెచ్చి పెట్టుకుంటారు. సో లైట్గా చీకటి అయితే అయిపోయింది. సో అక్కడ 4 పోల్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. సో ఇక్కడ మిగతా 4 పోల్ ఇంకా ఫిక్స్ చేయాలి. సో 3 పోల్స్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, అండ్ ఇంకొక పోల్ తేవాలి. అండ్ ఆ గుంతలు ఇంకా రెడీ కావాలి ఇక్కడ. సో గుంతలు తవ్వుతున్నారు. సో గుంతలు రెడీ అయిపోతే ఇంకా మిగతా బ్యాలెన్స్ పోల్స్ కూడా నిలబెడతారు. మనకు లెఫ్ట్ సైడ్ అయితే 4 పోల్స్ ఫిక్స్ అయిపోయినాయి. సో ఆ పోల్స్ని కూడా బందోబస్తుగా గడ్డపడితో గుద్ది మట్టి అంతా లోపలికి ఇట్లా గుద్దుతున్నారు. సో గట్టిగా అయితే ఫిక్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పుడు ఏంటంటే 4 పోల్ మాత్రమే ఫిక్స్ అయిపోయినాయి. సో మిగతా 4 పోల్స్ ఆపేసినారు. చీకటి అయిపోయింది కదా. సో చీకటి అయింది, ఇంకా 2 గుంతలు మాత్రమే తీసినారు. అండ్ ఇక్కడ మెయిన్ పోల్ వచ్చే ప్లేస్లో ఇక్కడ అరుగు ఉంటుంది. సో ఈ గోడ, ఆ గోడ కూడా పగలు కొడతారు. లాస్ట్ ఇయర్ అయితే పగల కొట్టిన ఉండే, మరి ఈసారి పగలు కొడతారా లేదో తెలియదు. సో మార్నింగ్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వర్క్ అయితే ఆపేసినారు. సో నరసన్న ఏం చెప్పిండంటే ఒక పోల్కి 5 జాయింట్స్ అయితే వస్తాయని చెప్పిండు. ప్రజెంట్ అయితే 2 జాయింట్సే ఉన్నాయి. అంత మిగతా 3 జాయింట్స్ కూడా
ఇంకా క్రెయిన్తో లిఫ్ట్ చేస్తారా మరి వీళ్ళే చేతులతో తీసుకుంటారో తెలియదు, ఎందుకంటే కట్టెలు మాత్రం మస్తు వజన్ ఉన్నాయి కదా, నాకు తెలిసి క్రెయిన్తోటే లిఫ్ట్ చేసుకుంటారు, చేతులతో అయితే లేవవు. సో చూసినారు కదా మీరే, వాళ్ళు మొత్తం తాళ్ళు కట్టి ఇట్లా గుంజుకపోతున్నారు 3-4. పొద్దుగాల కూడా కొన్ని షార్ట్లు పెట్టినా అండ్ ఇప్పుడు కూడా మొత్తం క్రెయిన్తోటే గుంజుకొచ్చారు. సో మేబీ అది కూడా పైన జాయింటింగ్ కూడా క్రెయిన్తోటే చేస్తుండొచ్చు. సో పొద్దున తెలుస్తుంది మనకు, సో ఏం జరగబోతుంది ఏందనేది మనకు పొద్దున మార్నింగ్ అప్డేట్ అయితే తెలుస్తుంది. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. చూడండి నైట్ వ్యూ మన బడాగా నించింది నైట్ వ్యూ. సో ఫస్ట్ టైం నైట్ వ్యూ చూపెడుతున్నాం మనం. సో ఈసారి నైట్ వ్యూ ఇంత చీకటి వరకు ఫస్ట్ టైం ఉంటున్నాను నేను. ఓకే రైట్, ఇది సో మన బడాగా నించిందే కదా. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్. సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష.